ఆన్సర్ చేయండి. ఇంకోటి ఈమెయిల్స్ చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటున్నారు, దానిపైన చర్యలు తీసుకోండి అని మాట్లాడుతున్నారు. అసలు మీ లక్ష్యం ఏంటి? 20 లక్షల ఉద్యోగాల కల్పనే మీ లక్ష్యం అని అంటున్నారు. అయితే ఇక్కడ ఆ 20 లక్షల యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అవకాశం కల్పిస్తున్నారు? ఒకవేళ అది ఎంత తక్కువైనా సరే మీరు కంపెనీలకు కట్టబెట్టేస్తారా? రూపాయో లేకపోతే 99 పైసలో మీ ఇష్టాన్ని రీతిని ఇచ్చేస్తారా? అంటే మీ అసలు లక్ష్యం ఏంటి? ఉద్యోగాల కల్పన, లేకపోతే ఇక్కడ పెట్టుబడులు రావాలనా, లేకపోతే కంపెనీలు ఇక్కడ ఉండాలనా? దానికి మీరు ఎంతైనా సరే అపనంగా ఇచ్చేస్తారా భూముల్ని? కాదు 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 ఇప్పుడు భూములు అపనంగా ఇచ్చేసారు, దోచేస్తున్నారు అని మాట్లాడుతున్నారు మ్యామ్. ఇదే విశాఖలో ఈ రోజు టీసీఎస్ కి రూపాయికి మేము భూమి ఇచ్చాం. ఈ రోజు టీసీఎస్ భూమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉందా? దేశంలోనే దిగ్గజ కంపెనీల్లో ఉన్న ద బెస్ట్ కంపెనీ టీసీఎస్. కొన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అది. అటువంటి టీసీఎస్ కి తీసుకొచ్చి ఈ రోజు విశాఖలో మనం రూపాయికి భూమి ఇస్తున్నామంటే అర్థం ఏంటి? మిగతా కంపెనీలు గతంలో ఏవైతే జగన్ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రానికి రావన్నాయో, ఈ రోజు టీసీఎస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. టీసీఎస్ ఇక్కడ ఆ కంపెనీ నెలకొల్పుతుంటే ఆటోమేటిక్ గా దానితో అనుకూలంగా ఉన్న కంపెనీలన్నీ కూడా రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు కాగ్నిజెంట్ వచ్చినా సరే, అసెన్షియర్ వస్తున్నా సరే, ఈ కంపెనీలు దేనికి వస్తున్నాయి? హెడ్ ఆఫ్ ద పార్టీ టీసీఎస్ ఒక తలకాయగా చూస్తున్నాయి కాబట్టి వస్తున్నాయి. ఈ రోజు మేము కంపెనీల్లో, పరిశ్రమల్లో ఒక ధైర్యాన్ని నింపుతున్నాం, ఒక క్రెడిబిలిటీని చూపిస్తున్నాం. మేము టీసీఎస్ వంటి కంపెనీ ఈ రోజు ధైర్యంగా అడుగులు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి వస్తుంది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అలాగే భూములు కేటాయిస్తుంది అని నిన్న దీని గురించే శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన దానికి సవాల్ చేశారు యువ నాయకుడు నారా లోకేష్ గారు. మీరు ఉర్సా కంపెనీకి రూపాయికి భూమి ఇచ్చారని మాట్లాడితే సవాల్ చేస్తే దానికి లోకేష్ గారు సమాధానం చెప్పారు, నేను కేవలం టీసీఎస్ కండ్ కాగ్నిజెంట్ కి మాత్రమే, టీసీఎస్ కండ్ కాగ్నిజెంట్ కి మాత్రమే రూపాయికి భూమి ఇచ్చాను, ఉర్సాకి రూపాయికి భూమి ఇచ్చాను మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పారు. 99 పైసలకే మేము ఒప్పందం కుదుర్చుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు కదా యాక్సెంచర్ కూడా. ఇప్పుడు అదే కదా మ్యామ్, మేమేమంటున్నాము? ఇప్పుడు ఉల్సా కంపెనీ మాట్లాడుతున్నాడు. ఆ ఉల్సా కంపెనీలు కూడా పట్టుకురాలేకపోయారు, ఉలవచారు కంపెనీలు కూడా పట్టుకురాలేకపోయారు. మేము ఈ రోజు ఇంకొక మాట మాట్లాడతా, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడితే ప్రజావేదిక కూల్చేశారని మాట్లాడుతున్నారు, అది అనాధికారికంగా కట్టారు, అక్కడ నివాస యోగ్యం కాదు, అది ప్రమాదం అన్నారు. అదే కరకట్ట మీద చాలా నివాసయోగ్యం కానీ ఉన్నాయి, కరకట్ట మీద చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అవన్నీ కూల్చుకుంటూ వెళ్ళిపోయారా మీరు? అవన్నీ కూల్చుకుంటూ వెళ్ళారా మీరు? 5 ఏళ్ళు నివాస యోగ్యం ఎక్కడ మునిగింది? ఎంతమంది ప్రాణాలు కోల్పోతే ఎంతమంది ప్రాణాలు మీరు కాపాడారు అక్కడ? ఈ రోజు నేను పాయింట్ గా వస్తున్నా. మొట్టమొదటి కలెక్టర్ల మీటింగ్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రజావేదికలో కూర్చోటం ఇష్టం లేక ప్రజావేదికను కూల్చి 5 సంవత్సరాల పైశాచికత్వంగా వాటికి సంబంధించిన నమూనాలు మొత్తం ఆ స్క్రాప్ మొత్తం అక్కడ పెట్టింది వాస్తవం కాదా? ఈ 5 ఏళ్లలో ఆ కరకట్ట మీద ఎంతమంది మునిగిపోతే ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు? ఈ రోజు ఇంకా జ్ఞానం లేకుండా కూల్చేశాం, అది అనధికారిక కట్టడం అంటే ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడానికి మీకు ఎవడిచ్చిండు హక్కు? వాడండి, దేనికన్నా వాడండి. మీకు కట్టడాలు చేత కాకుండా కూల్చడాలు. ఈ రోజు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు మాట్లాడుతున్నారు. ఎవరికి అమ్ముతున్నాం మీరు నిరూపించండి. ఈ రోజు పీపీపీ విధానం గురించి మేం కాదు, గతంలో మీ నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీలో ఆయన పీపీపీ విధానం అంటే ఏ విధంగా ఉంటుందని చాలా అద్భుతంగా విశ్లేషించారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ రోజు పీపీపీ విధానం అంటే ప్రైవేట్ కంపెనీలకో లేకుంటే ప్రైవేట్ వాళ్ళకో దారాదత్తాలు చేయటం కాదండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. ఈ రోజు మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సృష్టి అంటే మెడికల్ కాలేజీల ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, మెడికల్ కాలేజీలు సొంతంగా తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఆ 17 మెడికల్ కాలేజీలకి 8,480 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం రోజు మనకి ఇస్తే, దాంట్లో మీరు 5 కాలేజీలు కూడా ఇంకా సంపూర్ణంగా కూడా పూర్తి చేయకుండా ఈ రోజు మొత్తం మేము కట్టామన్నారు. 5 ఏళ్లలో 5 కాలేజీలు కూడా కట్టలేకపోయారు మీరు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 5 ఏళ్లలో 5 కాలేజీలు కట్టగలరా అంటే 5 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు కట్టలేని మీరు 5 ఏళ్లలో ఒక రాష్ట్ర రాజధాని అమరావతిని ఎలా నిర్మిస్తారని మీరు మాట్లాడతారండి?
ఒక సమయం ఉంటుంది, ఒక సమయం దిశానిర్దేశంతో ముందుకు వెళ్ళాలా. ప్రతి దగ్గర కూడా కొన్ని Right. అజయ్ గారు, అజయ్ గారు. కంక్లూజన్ కి సమయం ఇస్తారా? ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. మీరు ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడారు కదా, దానికి అప్పారావు గారు ఆన్సర్ చేస్తారేమో. అప్పారావు గారు, మీరు ఐటీ సెక్టర్ లో ఉన్నారు కాబట్టి అజయ్ గారు ప్లీజ్, 2014 నుంచి 19 వరకు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఓలు కుదుర్చుకున్నారు, ఎన్ని ఇన్స్టాల్ చేశారు? 19 నుంచి 24 వరకు ఎన్ని ఇన్స్టాల్ చేశారు? సో మీరు ఐటీలో ఉన్నారు కాబట్టి మీకు అంత ఐడియా ఉంటుంది కాబట్టి దాని గురించి ఒకసారి చెప్తారా? 1 minute లో కరెక్ట్ పాయింట్ మాట్లాడండి అప్పారావు గారు. పాయింట్ అప్పారావు గారు, పాయింట్ ప్లీజ్. ఇప్పుడు ఆయనకు ఆన్సర్ చేయాలి, వెంకటేశ్వర రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. అంటే దేవి గారు, కొన్ని ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయి, టీసీఎస్ అనగా, ఐబిఎం అనగా, కాగ్నిజెంట్ అనగా, యాక్సెంచర్ అనగా, ఇన్ఫోసిస్ అనగా, వీటికి రూపాయికి కాదండి, ఫ్రీగా ఇవ్వాలి. భూములే కాదు, ఈవెన్ 1 year పాటు ఎలక్ట్రిసిటీ కూడా ఒక 50% ఉంటుంది. ఎందుకంటే అలా చేశారు. నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు. ఆయన 25% ఎలక్ట్రిసిటీలో డిస్కౌంట్ ఇచ్చారు ఆయన కంపెనీస్ అన్నిటికి స్టార్టింగ్ లో. ఎందుకంటే ఎంకరేజ్మెంట్స్ అంటే అవి దోచుకునే కంపెనీలు కావు. ఉద్యోగ కల్పనకి, యువతకి ఉద్యోగ కల్పనకి అవసరమయ్యే కంపెనీస్ అవి దోచుకునేవి కావు. వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. వాళ్ళెవ్వరూ క్విట్ ప్రోకోలు చెయ్యరు. నేను చెప్పిన కంపెనీస్ ఎవ్వరు. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా మంచిదే, యువతకి ఉద్యోగాలు. సరే అప్పారావు గారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడు విశ్లేషకులు చెప్పినట్టు మీరు 14 నుంచి 25 వరకు చూసుకుంటే ఇప్పుడు దాదాపు 70 లక్షల ఉద్యోగాలు అవుతాయి కదా. ఈ 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎంఓఏలు కుదుర్చుకుంటే 16 నెలల్లో ఇలా చిటికేగానే కంపెనీలు రావండి. ఎంఓఏలు కుదుర్చుకున్నారు, కొంచెం టైం పడుతుంది, స్టెప్ బై స్టెప్. ఇలా చిటికేగానే కంపెనీస్ వచ్చేవు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎందుకు రాలేదు అంటున్నారు. ఎంఓఏలు కుదుర్చుకున్నారు, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కంపెనీస్ వస్తున్నాయి, ఆల్రెడీ కొన్ని గ్రౌండ్ అయ్యాయి. అలాగే ఇన్ఫోసిస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నది, టీసీఎస్ స్టార్ట్ అయిపోతున్నది, కాగ్నిజెంట్ ఇదయ్యాయి. నేను స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎత్తారు కాబట్టి. మా వెంకటేశ్వర గారు, పెద్దలు వెంకటేశ్వర గారు, ఆయన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే నేను అక్కడ వ్యక్తినే. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మా నేటివ్ ప్లేస్ కోరమండపాలెం, నేను అక్కడే చదువుకున్నాను, నాకు తెలుసు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరి అండర్లో ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఒక్క నిమిషం, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఏపీ ప్రభుత్వం వాటా ఉన్న గంగవరం పోర్టుని ఎందుకు అమ్మారో సమాధానం చెప్పండి. గంగవరం పోర్టును అమ్మేసి వీళ్ళు దారేస్తారు చేసడానికి. దారేస్తే కూటమి ప్రభుత్వం అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆయన వివరించారు స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత ఏంటి అని. ఇప్పుడు నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నాను మేడం. విశాఖ ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడమనండి. దేనికి వాల్యూ ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణని అడ్డుకోబట్టే, గత ప్రభుత్వంలో అడ్డుకోబట్టే మేము ఆగిపోయింది అని చెప్పేసి ఉక్కు శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. మన వాల్యూ దేనికి తీసుకోవాలి? కూటమి ప్రభుత్వం చేసే అబద్ధపు ప్రచారాన్ని తీసుకోవాలా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకోవాలా? అదొకటి. ఇక్కడ ఏంటంటే మేమేమంటున్నామంటే ఇప్పుడు నేను క్లియర్ గా, దయచేసి ఆగండి సార్, మాకు సమయం ఇవ్వండి. మా నోరు గొంతు ప్యానల్లోనన్నా విప్పనివ్వండి, కనీసం ప్యానల్లోనన్నా విప్పనివ్వండి.